సరిపోవు, రెవెన్యూ డెఫిసిట్ ఇంకా ఎక్కువగా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది, రాష్ట్ర రాజధానిని కోల్పోవడంలో అని బీజేపీ వారు పదే పదే ఉద్ఘాటించడం జరిగింది. దాని తర్వాత మనందరి ముందే 2014లో మోడీ గారు అమరావతికి ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీ నుంచి ఆయన ఢిల్లీని మరి అది నిజంగా ఆయనకి తెలియకుండా జరిగి ఉండొచ్చు, బహుశా పవిత్ర జలాల బదులు కలుషిత జలాలు తీసుకొచ్చినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిస్థితి ఆయన అమృత హస్తాలతోటి మొదలుపెట్టింది. ఆ విధంగా ఉంటే నాకు తెలిసినంత వరకు ప్రస్తుత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. సరే, ఆ విషయంలో మళ్ళీ కొద్దాం. మోడీ గారిని 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఎవ్వరూ కూడా మా మొహాన మట్టి కొట్టావు, రాజధాని మీద మట్టి చల్లావు, పవిత్ర జలాల బదులు కలుషిత జలాలు తీసుకొని వచ్చి మాకు రాజధాని లేకుండా చేశావని ఒక్కరు కూడా ప్రశ్నించినట్టు నాకైతే ఎక్కడా దాఖలాలు లేవు. మీరెవరన్నా ఉంటే నాకు వాటి గురించి ఎన్లైటన్ చేస్తే చాలా సంతోషిస్తాను. సరే, ఇవన్నీ కూడా చరిత్ర చరణాలే, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం అవుతుంది. కానీ చరిత్ర కొంచెం మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాం. మొదట నేను నిన్న ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన నాయకుడు గురించి, ఆయన యొక్క రాజకీయ విశ్వసనీయత గురించి, నేను పర్సనల్ విషయాల్లోకి వెళ్ళను, రాజకీయ విశ్వసనీయత గురించి మనం ఒక్కసారి, మీలో కొంతమంది యంగ్స్టర్స్ కి గుర్తుండకపోవచ్చు, ఆయన 1995లో అభావిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయ్యారు. సరే, వారు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారు అవి ఇక్కడ అనవసరం మనకి. 96లో మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఆయన ఫేస్ చేశారు. ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీతో కలిపి, వారు లెఫ్టిస్ట్ పార్టీతో కలిపి వారు ఆ ఎన్నికలకు వెళ్లారు. 96 మొట్టమొదటి ఎన్నిక, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రెసిడెంట్ గా, ముఖ్యమంత్రిగా. దాని తర్వాత 1998లో కూడా కమ్యూనిస్టుతో కలిపి పార్లమెంట్ ఎన్నికలు ఫేస్ చేశారు. 1998 ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులకి సిద్ధాంతరీత్యంగా టోటల్ వ్యతిరేకంగా ఉండే బీజేపీ తోటి వారు చేతులు కలిపారు. 1998 ఎన్నికల తర్వాత ఎన్నికలకు వెళ్లేటప్పుడేమో ఓట్లు అడిగేటప్పుడు కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళారు. తర్వాత బీజేపీ తోటి వాజ్పేయి గారి గవర్నమెంట్ ని బలపరిచారు. 1999 ఎన్నికలు మళ్లీ వారు బీజేపీ తోటి కలిసి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లారు. దాని తర్వాత 2004 భారతదేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బీజేపీ, వారితోటి కలిపి తెలుగుదేశం ఎన్నికలకు వెళ్తాం జరిగింది. 2004 భారతదేశం వెలుగు ఆరిపోలేదు, కానీ బీజేపీ పవర్లోంచి పోవడం జరిగింది. భారతదేశం అప్పుడు వెలుగుతూనే ఉంది, 2004 నుంచి 2014 కూడా వెలుగుతూనే ఉంది. ఇంకా అట్లా ప్రకాశవంతంగా ఉండాలని మనం ఆశిద్దాం. మరి ఈయనకి మరి మళ్ళీ ఏం తోచిందో నాకు తెలియదు, కానీ 2004 తర్వాత బీజేపీకి వాళ్ళు యాజ్ యూజువల్ గా వారితోటి
విభేదించి బయటకు వచ్చేశారు. 2009లో బీజేపీని వ్యతిరేకించి మహాకూటమిని కట్టి ఎలక్షన్స్కి వెళ్లారు. 2009 అయిపోయిన తర్వాత 2009లో మళ్ళీ బీజేపీ వ్యతిరేకం. 2014లో మళ్ళీ ఇది అసలు నిజంగా నితీష్ కుమార్ రికార్డును బ్రేక్ చేయగలిగిన ఏకైక వ్యక్తి మన ప్రస్తుత రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. కానీ ఇంకొకళ్ళకి భారతదేశంలో అటువంటి అవకాశం ఉన్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు ఇంకెవరికి అవకాశం లేదు ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే. ఈ విధంగా 2009లో బీజేపీని వ్యతిరేకించి 2014లో మళ్లీ మహాకూటమి అన్నారు. ఈ 2014 మహాకూటమి సందర్భంగానే ఈవేళ జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధ్యక్షులు, ప్రధానమంత్రి డిజిగ్నేట్ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద కురిపించిన వరాలు అవి వర్షంలాగా కాదు తుఫాన్లాగా కురిపించారు. సరే, ఇందాక మాట్లాడుకున్నాం. మళ్ళీ 2014 తర్వాత నీరు మట్టి తీసుకొచ్చారు, అది అయిపోయింది. 2016లో రాహుల్ గాంధీ గారు యూపీఏ పార్ట్నర్షిప్ లో అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, ఆర్జేడీ వచ్చారు, యూపీఏ పార్ట్నర్స్ అందరూ వచ్చారు. మా మిత్రుడు మిస్టర్ మస్తాన్ వారి సహకారంతో ఆ రోజు రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ఆ రోజున పిసిసి అధ్యక్షుడిగా ఉండటం అంటే చాలా కష్టమైన పని. వారు ఇక్కడ దిగ్విజయంగా మీరందరూ చూశారు. దిగ్విజయంగా గుంటూరులో ఒక మహాసభని నిర్వహిస్తే మేము వెళ్లే బస్సు మీద రాళ్లు వేసుకొచ్చారు, కోడిగుడ్లు విసిరించారు, బ్లాక్ ఫ్లాగులు చూపించారు, మా కార్యకర్తలను అరెస్ట్ చేయించారు. ఆంధ్ర ద్రోహులారా వెనక్కి పొండి అని మాట్లాడితే నేను సూరవరం సుధాకర్ రెడ్డి గారిని ఆ రోజు మాట్లాడుతున్న చూసినట్టుగా నాకు ఇంకా చెవిలో ఆయన మాటలు ప్రసంగాలు ఇంకా ఫ్రెష్ గా వినపడతా ఉన్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి చిరకాల మిత్రుడు, పర్సనల్ గా పొలిటికల్ గా డిఫర్ అవుతా ఉన్నాడు. బాబు చంద్రబాబు, నేను నీకొక్క విషయం మనస్ఫూర్తిగా మిత్రుడిగా అడుగుతున్నాను. ఏమిటయ్యా మేము ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం? మమ్మల్ని ద్రోహులు అంటానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? విభజన చట్టంలో ఉన్న హామీలని, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వానికి కళ్లు తెరిపించడం కోసం యూపీఏ పార్ట్నర్స్ అందరూ, చట్టం చేసిన యూపీఏ పార్ట్నర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. ఇందులో ఆంధ్ర రాష్ట్ర ద్రోహం ఏమిటయ్యా? నువ్వు కొంచెం వివేకంతో ఆలోచించు అని చెప్తే మళ్ళీ మా రిటర్న్ జర్నీలో కూడా రకరకాల ఇవి పెట్టారు. ఇప్పటికీ కొంతమంది పాపం పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గారి బ్యానర్లను చించేయించారు, రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలను చించేయించారు. ఇవి మళ్ళీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే 2016లో ఇంత జరిగిన తర్వాత మళ్ళీ 2018లో నిజంగా నితీష్ కుమార్ నాకు తెలిసి ఇన్నిసార్లు జరగలేదు. 2018లో మళ్లీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన తెలంగాణలో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పార్ట్నర్ రాహుల్ గాంధీ గారితో. ఏ రాహుల్ గాంధీ అయితే ఆంధ్ర ద్రోహి గో బ్యాక్ అని అన్నారో 2016లోనే అనింది, పెద్ద ఎక్కువ కాదు. 2018లో అదే రాహుల్ గాంధీ గారితో కలిసి ఆయన ప్లాట్ఫారం షేర్ చేసుకుని వారి నాయకత్వాన్ని బలపరచమని ప్రజలను అడగడం జరిగింది. సరే, రాహుల్ గాంధీ గారు
చంద్రబాబు గారికి జ్ఞానోదయం అయిందేమోనని అపోహపడ్డాడు. రాహుల్ గాంధీ గారు పాపం చిన్నవాడు కదా, తెలియదు కదా, నితీష్ కుమార్ రికార్డును బ్రేక్ చేయగలిగిన వాడు అని తెలియదు ఆయనకి అప్పటికి. సో ఆయన ఏమనుకున్నాడంటే చంద్రబాబుకి జ్ఞానోదయం అయిందేమో, మనతోటి కలిసి వస్తాడేమో. ఇంకని ఆయన పాపం మహామహులే చంద్రబాబు నాయుడు గారి ముందు పల్టీలు కొట్టారు. ఆయన పాపం ఇంకా అప్పటికి చాలా చాలా తక్కువ. కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఎవరి పాత్ర ఎంత అనేది చరిత్ర నిర్ణయించుకుంటా ఉందండి. నేను క్రమశిక్షణ గల సైనికుడిగా నా పార్టీ నిర్ణయాలు, నాకు ఇష్టం లేదు ఆంధ్ర రాష్ట్రం విభజన, కానీ పార్టీలోనే నేను కంటిన్యూ అయ్యాను. అట్లాగే నాకు ఇష్టం లేదు 2018లో చంద్రబాబు గారితో కలవటం, కానీ పార్టీ నిర్ణయం నేను స్వీకరించాను. దెన్ అది రాహుల్ గాంధీ గారిని ఒక్కనే కాదు, మనం ఆ పొరపాటు పడొద్దు. చంద్రబాబు గారు మళ్ళీ తూచి అయిన తర్వాత అమిత్ షా గారి మీద రాళ్ళయించారు తిరుపతిలో. ఇండియన్ హోమ్ మినిస్టర్ మీద, ఆ రోజు ఆయన ఇండియన్ హోమ్ మినిస్టర్ లేకపోతే బీజేపీ ప్రెసిడెంట్, ఇండియన్ హోమ్ మినిస్టర్ మీద తిరుపతిలో రాళ్ళయించి వెనక్కి పోవాలన్నారు. దాని తర్వాత ఇది చాలా ఆశ్చర్యకరం. రాహుల్ గాంధీ గారి మీద రాళ్ళయిస్తారు, అమిత్ షా గారి మీద 2 ఏళ్లలో మళ్లీ రాళ్ళయిస్తారు. ఇది చాలా విచిత్రమైంది. ఇటువంటి పరిస్థితుల్లో 2019లో మళ్ళీ ఢిల్లీలో చాలా గొప్ప పేరు పెట్టారు దానికి. ఏమిటి? విద్రోహ దినం. ఏపీ భవన్లో 2 రోజులు మహత్తరమైన నాటకీయమైన సన్నివేశాలు. దానికి ఇందాక మా మిత్రుడు హరిగారు గుర్తు చేసినట్టుగా మళ్ళీ మా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గా మొత్తం పార్టీ అంతా, సోనియా గాంధీ గారు ఒక ఆవిడ తప్ప, మన్మోహన్ సింగ్ గారు, ఆ రోజున్న కాంగ్రెస్ మహామహులందరూ, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారితో సహా అందరూ ఏపీ భవన్కి తరలి వచ్చి వారికి సంఘీభావం తెలపడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం మరి అది ధైర్యం అనాలో, ఆత్మవంచన అనాలో, లేకపోతే సమయానికి రాజకీయ చతురుడు అని ఆయనే అనుకుంటూ ఉంటాడు. మరి అది రాజకీయ చతురత్వం ఏమో తెలియదు. కానీ రాజకీయ చతురుడు కూడా కొన్ని వీటిల్లో మళ్ళీ భాషలోకి వెళ్తే ఎవరేమన్నారు ఏంటి, మళ్ళీ ఇవన్నీ మీరు రకరకాల ఇవన్నీ చూపించగలరు, వాటిలోకి నేను వెళ్ళను. కానీ రాజకీయ చాతుర్యంలో మోడీ గారి తల్లి గురించి, భార్యని వదిలేసిన సంగతి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేనైతే పర్సనల్ గా అనుకోను. రాజకీయాల గురించి మాట్లాడచ్చు, మోడీ గారి విధానాల గురించి మాట్లాడచ్చు, వాటిని కలిపి విమర్శించవచ్చు, విడివిడిగానే విమర్శించవచ్చు, తప్పులేదు. కానీ ఆ స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిది రికార్డు. ఆయన రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు. అభవ్యక్త రాష్ట్రానికి లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్. దాని తర్వాత అపోజిషన్ లీడర్ కింద కూడా ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన రికార్డు ఎవరికి అవకాశం లేదు. 10 ఏళ్ళు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అభవ్యక్త రాష్ట్రానికి. సో అటువంటి మనిషి అంత వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళవలసిన అవసరం లేకున్నా మరి ఆయన ఎందుకు వెళ్ళారు అది ఆయనే చెప్పాలి, ఆయనకే అర్థం అవ్వాలి. అది ఎటువంటి రాజకీయ చతురతో. చాలా మందికి చాలా కుటుంబ విషయాలు ఉంటాయి, వాటన్నిటిని రాజకీయాల్లో చర్చించాల్సిన అవసరం లేదు. మరి ఆయన ఆ ఎక్స్టెంట్ కూడా వెళ్ళగలరని చెప్పడం కోసం నేను చెప్పాను ఇది. సరే, ఇక్కడ ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే 2019లో దేనికోసం ఆయన పోరాడారు చంద్రబాబు నాయుడు గారు. ఏపీ భవన్లో ఆ ధర్మ పోరాట దీక్ష, ధర్మ
ధర్మ పోరాట దీక్ష ఏ ఏ ప్రయోజనాలను ఆశించి చేశారు. వాటిల్లో నిన్న మోడీ అమిత్ షా గారి దగ్గర నడ్డా గారి దగ్గర మీటింగ్ తోటి సంతృప్తి పడి వచ్చేశారు. ఈయన లెవెల్కి మోడీ గారు కలవాల్సిన అవసరం లేదని భావించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఇంత రాజకీయ చతురుడిని, ఇంత సుదీర్ఘమైన పోరాట యోధుడి గురించి తాను పర్సనల్ గా కలవాల్సినంత అవసరం లేదని మోడీ గారికి అనిపించినట్టుంది. సరే, అమిత్ షా గారిని నడ్డా గారిని వారు కలిశారన్నారు, మీరు రిపోర్ట్ చేశారు, చూసాము. దాని మీద రకరకాల వ్యాఖ్యలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఒక విషయం, 2019కి 2024కి బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ప్రయోజనాలు ఏమేమిటి? ప్రత్యేక హోదా ఎందుకు అక్కర్లేదన్నారు మీరు? ప్యాకేజీయే ముద్దు అని ఎందుకు చెప్పారు? ఆ రోజు అమరావతిలో బల్లలు తెచ్చి స్వీట్లు ఎందుకు పెంచారు? ఈవేళ మళ్ళీ ఒక చిన్న చికెన్ వేలుతో ఇట్లా అంటే ఢిల్లీలో వెళ్ళి వాలిపోయారు. కనీసం మోడీ గారు మిమ్మల్ని చూడకపోయినా చాలా సంతృప్తి చెంది వచ్చేశారు. మీకు హోమ్ మినిస్టర్ గా ఆయనతోటి మాట్లాడటం బాగుంది. బీజేపీ అధ్యక్షుడితోటి మాట్లాడారు. మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమన్నా చర్చించుకోవడానికి అక్కడ అవకాశం ఉందని నేను అనుకోను. ఇప్పుడేమన్నా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఏమన్నా హామీ ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టుని ఈ టైం బౌండ్ గా 2026కి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పోలవరం అవుతుందని లిఖితపూర్వకంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది, పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వారు వచ్చిన తర్వాత వివరణ ఏమిచ్చారో నాకైతే పూర్తిగా అర్థం కాలేదు. జాతి ప్రయోజనాలు మాట్లాడితే ఏడు గుర్తుకొస్తాయి. జాతి ప్రయోజనాలు, వారికి అభద్రతా భావం కలిగి వారికి ఏదన్నా ఇది వచ్చినప్పుడు జాతి ప్రయోజనాలు గుర్తుకొస్తాయి. అంతకుముందు జాతి ప్రయోజనాలు గుర్తురావు. మోడీ గారికి భార్య లేదు, భార్యను వదిలేశాడు, తల్లిని చూడడం అనేవి గుర్తుకొస్తాయి. దాంట్లో జాతి ప్రయోజనాలు అంటే మనకు తెలియదు. మనం అడిగితే మనం జాతి ద్రోహుల కింద మిగిలిపోతాం. అది చాలా దురదృష్టమైన సంఘటన. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉంది. మీరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి వెళ్లారా? మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, మీరు అధికారంలో రావడం కోసం, మీరు ఎలక్షన్స్ లో గెలవడం కోసం మీరు ఢిల్లీకి వెళ్లారా? ఇది ప్రజలకైతే వారు సమాధానం చెప్పుకోక తప్పదు. అది అయితే రాష్ట్ర ప్రయోజనాలకు వెళ్తే ఏమేమి హామీలు మీరు వారి గురించి పొందగలిగారు? అమరావతిని వారు కంప్లీట్ చేస్తామని చెప్పారా? లేకపోతే ఇంకేమన్నా మన వెనకబడిన ప్రాంతాలకు ఏమన్నా అడిషనల్ గా సాయం చేస్తామని చెప్పారా? మరీ ముఖ్యంగా మన నిరుద్యోగ యువతకి ఏమన్నా దారి చూపిస్తామని చెప్పారా? మీరు వేటికి సమాధాన పడి వచ్చి ఇప్పుడు మీరు ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి అక్కడ జరిగిన చర్చలు ఫలప్రదంగా ఉన్నాయి. నేను దేశ ప్రయోజనాల కోసం మనం రాజీ పడుతున్నామని చెప్పారన్నట్టుగా మీ ద్వారా తెలిసింది మాకు. ఏ ప్రయోజనాలు అనేవి వారు స్పష్టం చేస్తే అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. మేము కూడా సంతృప్తి చెందుతాం. ఇది ఒక అంశం. రెండో అంశం, ఇది రెండో అంశం. బీజేపీది ఒకటైపోయింది, ఇది రెండు. మూడో అంశం, హుటాహుటిన ఆయన అక్కడ
మోడీ గారి సన్నిధికి చేరుకోలేకపోయాడు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోడీ గారి సన్నిధికి చేరుకోగలిగారు. వారిని ఈ సందర్భంగా మనం కంగ్రాచులేట్ చేద్దాం. అంతటి మహానుభావుడి యొక్క దర్శన భాగ్యం దక్కించుకోగలిగాడు. ఇప్పటికి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీజనల్ పార్టీ సీఎం కంటే కూడా ఎక్కువ సార్లు ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలోనేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ వినతి పత్రం ఇచ్చారు, ఈ వినతి పత్రం ఇచ్చారు అని చెప్పి వస్తుంది. ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా కోసంలోనేమో వారు ఆ కేసు గురించి వెళ్ళారు, ఈ కేసు గురించి వెళ్ళారు, ఇవన్నీ వస్తా ఉంటాయి. ఒక్కటి మటుకు ఆంధ్ర ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ఇక్కడ జరిగే ఇసుక రవాణాలో ఇసుక రేణువులు, ఇక్కడ జరిగే మద్యం బాటిల్స్ లో మద్యంలో వచ్చే ఫలితాలు అంటే ఆర్థిక ప్రయోజనాలు, వీరున్నిట్లో మటుకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా బీజేపీ గవర్నమెంట్ కూడా బీజేపీ పార్టీకి కూడా మరి వాళ్ళు వాటాలు 75%, 25%, 50-50 వాటాల గురించి అయితే తెలియదు కానీ లేకుండా ఉండటానికి ఏ విధంగానూ వీలు లేదు. ఎందుకంటే డిఎంకే మంత్రులందరూ అరెస్ట్ అవుతారు, తృణమూల్ కాంగ్రెస్ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు, ఆప్ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు, హేమంత్ సోరెన్ కేబినెట్ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు. ఆయన అజిత్ పవార్ గారు వేరే ఎన్సీపీలో ఉన్నప్పుడు అరెస్ట్ అవుతారు, కేసులుంటాయి. మళ్ళీ అటువైపు వెళ్ళగానే అతి కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వచ్చేసి బీజేపీతో కలిసి ఉప ముఖ్యమంత్రి అవుతారు. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మరి మీరందరూ పుంకాలుగా రాసేస్తూ ఉంటారు, మేమందరం చదువుకుంటా ఉంటాం. కొంచెం జ్ఞాపక శక్తి 73+ నాకు కూడా క్షీణిస్తూ ఉంటుంది. మరి ఈ లెక్క ప్రకారం ఈడీ దృష్టిలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో కానీ, బీజేపీ దృష్టిలో కానీ, బీజేపీ ప్రభుత్వ దృష్టిలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత క్లీనెస్ట్ గవర్నమెంట్ భారతదేశంలో ఇంకోటి లేదు అనే కదా మనం అనుకోవాలి. కర్ణాటకలో డీకే శివకుమార్ అరెస్ట్ అవుతాడు, తిహార్ జైల్లో ఉంటాడు, హేమంత్ సోరెన్ జైల్లో ఉంటాడు, రేపు 2 కేజ్రీవాల్ వెళ్తాడు, అవకాశం ఉంటే